క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు చదవండి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువని ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ మాట బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. గతించిన 2 వారాలలో మనం ఇదే వచనాలను చదువుకొని రక్షకుడు అనే అంశం మీద పార్ట్ 1 పార్ట్ 2 ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఇదే వచనాన్ని మనము చూసినట్లయితే యేసు అను పేరుకు ఏమని అర్థం వస్తుంది? రక్షకుడు అనేసి వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు మన యొక్క వాక్యాంశము ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అనేసి ఇక్కడ అర్థము అక్కడే ఉన్నది. ఇక్కడ మీకు చదివితే ఏమైనా అర్థమవుతుందా? ఆయనకి యేసు అని పేరు పెట్టారు, మరి ఇమ్మానుయేలు ఎందుకని మళ్ళీ నామకరణం చేశారు? యేసు అని పేరు సరిపోయింది, మరి ఇమ్మానుయేలు ఎందుకు పేరు పెట్టి మళ్ళీ పేరు వచనం పలుకబడింది? ఇది కూడా ఒక ప్రవచనం వరకు ఉన్నది. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. హల్లెలూయా. చాలు. మరి ఇక్కడ దేవుడు ప్రవచనం ఎత్తాడు కదా, దేవుని యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా అతడు ఏం చేశాడు? యెషయా నోటి నుంచి పలికాడు. కానీ ఇక్కడ ఇమ్మానుయేలుని పేరు పెట్టమని చెప్తే ఇక్కడ యేసు అని ఎందుకని పేరు పెట్టారు? హల్లెలూయా. ఈరోజు దీనిని మనం కాస్త డీప్ గా ధ్యానం చేసుకుందాం. యేసునంతమే జయం. ఈరోజు అందరూ అనుకుంటారు, నాకెవరు లేరు, నేను ఒంటరి, ఒక్కనే ఉంటున్నాను. చీపు చెత్త చిరాకులలో నీవు ఉన్నట్లయితే ఈరోజు ఆ ప్రభు నీకు కూడా తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇమ్మానుయేలు పేరుకి అర్థం ఏమొస్తుంది? దేవుడు మనకి తోడు. ఈరోజు దేవుడు మనకు తోడు ఉన్నాడు కాబట్టి మనము ఇక్కడ కూడుకొని ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం సజీవులుగా ఉన్నాం. ఘనులైన వారు, ఘనత వహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈరోజు ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు జీవంతో నింపాడంటే దానికి కాపుదల ఎవరో తెలుసా? దేవుడే. హల్లెలూయా. బైబిల్లో ఏముందంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దూతలు ఏం చేస్తాయి? కావలిగా ఉంటాయనేసి ఉన్నది. యెరూషలేం చుట్టూ పర్వతంలో ఉన్నట్లు నేను నా ప్రజల చుట్టూ నేను కాపుదలగా ఉన్నాను, కాపాడుతానని కీర్తన గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్కరి చుట్టూ ఎవరున్నారో తెలుసా? దేవుడి దూతలు కాపుదలుగా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన దూతలు మనకి ఎల్లప్పుడూ మనకి కాపుదలగా ఉంటాడు. మనకు పరిచర్య చేయటానికి దేవుడు తన దూతలను నియమించాడు. ఇక్కడ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు. ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని ఒకసారి పేరు పెట్టారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అనేసి ఉన్నది. ప్రభు తన ప్రవక్త ద్వారా, అనగా ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్త. అందరూ చెప్పండి, యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త యేసు ప్రభువు వారు జన్మించడానికి ముందు 700 సంవత్సరాల పూర్వం ఈ ప్రవచనం ఆయన ప్రవచించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చరిత్రకు ఆధారం. ఇప్పుడు మీరు ఏ గుళ్ళోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది ఏ సంవత్సరం కట్టారు, ఆ యొక్క శిలాశాసనాలను మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు పుట్టక ముందు క్రీస్తు పూర్వం అంటారు, యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అనేసి అక్కడ కొన్ని శిలాశాసనాలు ఉంటాయి. క్రీస్తురత్నమే జయం. మనం ఏది జరిగినా సరే, ఏ చరిత్ర తెలుసుకోవాలనుకున్నా మొదటిగా ఉపయోగించే పదం ఏంటి? క్రీస్తు. చెప్పండి, క్రీస్తు. నిన్న ఏదో వీడియో చూస్తున్నాను, ఒక హైందవులకి సంబంధించిన వీడియో చూస్తున్నాను. ఈ శిలాశాసనాలు ఎప్పుడు కట్టారు ఏంది నాకు చరిత్ర తెలుసుకుంటుంటే, ఇది క్రీస్తు పూర్వం ఈ శతాబ్దంలో, క్రీస్తు శకం ఆ శతాబ్దం అనేసి అంటున్నారు. చూడండి, వాళ్ళు హైందవులైనా సరే యేసు పేరు ఉచ్చరిస్తున్నారు. వాళ్ళు ఉచ్చరించినట్లు మనం కూడా ఉచ్చరించాం. ఎందుకు? మనకి దేవుడు అంటే తెలుసు, దైవం అంటే తెలుసు, దేవుడు అంటే లెక్కలేదు. ఎందుకని కొంతమంది హిందువులు చూడండి, హిందూ సోదరులు కానీ ముస్లింస్ కానీ చూసినట్లయితే వాళ్ళకి దేవుడు నమ్ముకోకపోయిన వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు, హై లెవెల్లో ఉన్నతంగా ఉంటారు. మనకు దేవుడు కలిగి ఉన్నది మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఏంది? దేవుని ఎందుకు మనకి ఏం తగ్గిపోయింది? భయభక్తులు వృత్తిగా తగ్గిపోయాయి. దేవుడు అంటే తెలుసు, దైవం అంటే తెలుసు. కావున ఈరోజు ఈ తోడైన దేవునికి నిజంగా ప్రార్థన చేసినట్లయితే నీకు ఎల్లవేళలా ఆయన తోడుగా ఉండి నీ పాపాల నుంచి ఆయన విడిపించి నిన్ను గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు. ఎవరి కోసమో తెలుసా? మానవునికి అంటిన పాపాలను తీసివేయడానికి, మన కష్టాలలో, బాధల్లో, చింతనలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని అనారోగ్యం వస్తే ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరుస్తాడు. ఇప్పుడు అమ్మగారు సాక్ష్యం చెప్పారు, గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. మరి ఎలాంటి అద్భుతాలు మీ జీవితంలో జరగాలంటే మీరేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం ఇట్టి విధంగా జీవిస్తామో దేవుడు ప్రతి క్షణమందు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడు. చాలా మందికి దొంగలంటే భయం, బలులంటే భయం, కుక్కలంటే భయం, కొంతమందికి పోలీసులంటే భయం, ఇంకొంతమందికి చీకటి అంటే భయం. దయ్యం అంటే నాకు భయం లేదని చేయొద్దండి. లేదా పాములు కూడా భయపడతారు కదా? చాలా మంది భయపడతారు. ఇప్పుడు ఒక పాము చెట్టు ఆడితే ఇక్కడ ఉంటారా, కెవ్వు అని ఉరుకుతురా రిటర్న్ వచ్చి అందరూ అట్లా వెళ్ళిపోతారు. ఒకసారి ఒక కాన్వెంట్ ప్రేయర్లో వాక్యం చెప్పడానికి పోయే రాత్రి ఆన్లైన్ ప్రేయరు 11:30, 12 ఆ ప్రాంతంలో వాక్యం చెప్తూ వింటే జనం మీద గుంపుగా కూర్చున్నారు. పైన గోడ మీద నుంచి రేగులకి బల్లె మీద పోయేది కూడా ఒక్కసారి దానికి పట్టు కింద పడిపోయింది. ఆ మీద అనేసి ఆవిడ క్యాన్ పెట్టేసరికి కావచ్చు పక్కన ఆదృశ్యంగా అనేసి అందరూ వాయకుండా వెళ్ళిపోయింది. యేసునాథనే జయం. ఎందుకు? బల్లి. హల్లెలూయా. చూడండి, ఇలాంటి కూడా భయపడుతుంటారు. అప్పుడప్పుడు నేను చాలా సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కూర్చున్నప్పుడు ఒక్కనే వస్తా.
ఒకసారి మాడవం నుంచి నేను ఏసుకే పాస్టర్ వాక్యం చెప్పడానికి వచ్చాను. వాక్యం చెప్పేసి రిటర్న్ వస్తుంటే అంజనాపురం కుక్కలు ఎంటబడ్డాయి. ఏంటంటే కుక్కలు ఎంటబడితే ఏసుకేమ స్పీడ్గా తోలుతుంటే నేనే వెనకే ఉన్నా. ఇది నా కాలు కొట్టుకుంటాను మొత్తం. ఆ బ్యాగ్ తీసుకుని పట దాన్ని మొక్కని పెట్టుకోలేదు, దాని కింద వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎప్పుడన్నా కుక్కలో మీ మీద ఎగబడ్డప్పుడు మీరు పరిగెత్తవద్దు, మెదలకుండా కూర్చోండి. ఏమన్నా దగ్గరకు వచ్చేసి వెళ్ళిపోతాయి. కానీ ఇలాంటి కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇమ్మానుయేలు పేరు పెట్టబడి ఉంటే మరి ఇక్కడ యేసు అని పేరు పెట్టారనేసి నాకు అర్థం కాక ఇది తప్పు రాశారేమోసి నేను అనుకున్నాను. కానీ దాన్ని జాగ్రత్తగా కొన్ని దినాలు పరిశీలన చేసినప్పుడు ఇమ్మానుయేలుకు అర్థం ఉంది. అంటే మన బైబిల్ అనేది మొదటిగా సంస్కృతంలోకి తెలుగులో తర్జుమా చేశారు విలంకేరి గారు. సంస్కృతం నుంచి తెలుగులోనికి ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే పూజారులు, గుళ్ళల్లో పూజారులు బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే అర్థాలు వ్యత్యాసాలు కలిపి గుద్దేశారు. అందుకని వాటిని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుని వాటిని విడగొట్టుకుని మీకు చెప్పాల్సి వస్తుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే పేరుకు ఏంది అర్థం? దేవుడు మనకి తోడు. దేవుడు మనకి తోడు లేకపోతే మనం జీవించలేం, మనము బ్రతకలేం. ఈరోజు దేవుడు మనకి ఏ విధంగా తోడుగా ఉంటున్నాడు అన్నదానిని మీకు చెప్తాను. హల్లెలూయా. మనం ఆది కాలంలో చూసినట్లయితే అబ్రహాముకి దేవుడు ఏమైనాడు? తోడై ఉన్నాడు. ఇస్సాకుకి ఆయన ఏమైనాడు? తోడై ఉన్నాడు. యాకోబుకి ఆయన తోడై ఉన్నాడు. ఒంటరిగా ఆయన ప్రయాణం చేసినప్పుడు జీవిత చింతలు బాధల్లో ఉన్నాయి. ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక చోట పడుకొని ఏడుస్తున్నప్పుడు దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లు దేవుని బిడ్డలారా, షద్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నట్లు మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 19, 22 నుంచి 26 వరకు మనం దాన్ని చూసినట్లయితే దానియేలు గ్రంథము 23 క్షమించాలి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చూసినట్లయితే షద్రక్ మేషక్ అబేద్నెగోలని ఎక్కడ వేస్తారు? అగ్నిగుండంలో వేస్తారు. మా దేవుడు రక్షించకపోయినా, దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా, నెబుకద్నెజర్ రాజా నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము సాగిలపడము మొక్కము అనేసి వాళ్ళు కరాఖండిగా ఉన్నప్పుడు ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? మండుచున్న ఆ వేడి వల్ల అగ్నిగుండంలోనికి త్రోసివేశాడు. త్రోసివేసినప్పుడు వారితో పాటు ఇంకొకరు వచ్చారు. ఎవరైనా? యేసు ప్రభువే. హల్లెలూయా. అది 3వ అధ్యాయము 22 నుంచి 26 వరకు చదవండి. దానియేలు గ్రంథం 3:22 నుంచి చదువుతున్నారు. రాజ్యాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిని గదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఏ హాని ఏమీ కలుగలేదు. ఎంతమంది? కానీ మళ్ళీ ఏం చూస్తున్నాడు? 4వ వాడిని చూస్తున్నాడు. యేసు రక్తమే జయం.
నేను పక్కన ఉంటే నీకు కళ్ళు పోయినాయా లేదా శంకరాస్పత్రుల్లోకి వెళ్ళి కళ్ళజోడి నిలిచిపెట్టాలనేసి చెప్పేవాడిని. ఏసురత్నమే జయం. అక్కడ జనాలందరికేమో ముగ్గురిని అందులో పడ్డట్టు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఈ నెతనేశ్వరరాజు ఎవరు ఎంతమందిని చూస్తున్నాడు? ముగ్గురికి ఒకడు యాడ్ అయిపోయాడు. ఆ యాడ్ అయిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా హల్లెలూయా. వెంటనే వారు ఎట్లా తిరుగుతున్నారంట? అగ్నిలో కూడా చల్లగా వారికి హాని లేకుండా తిరుగుతున్నారు. అగ్నిగుండానికి ఇప్పుడు దగ్గర నిలబడ్డారు మీరు. అగ్నిగుండానికంటే చాలా సంవత్సరాల క్రితం 2010 ఆ ప్రాంతంలో లైటింగ్ ప్రోగ్రాంకి వెళ్ళేవాడిని. ఈ అయ్యప్ప స్వాములు ఈ భవానీ భక్తులు ఏం చేస్తారంటే రాత్రి పడిపూజ చేస్తారు. ఆ పడిపూజ ఏంటంటే ఒక కుక్కలేని తయారు నుంచి ఆ బయలుదాకా పెద్ద గుంత చేస్తారు. ఆ గుంతలో పెద్ద పెద్ద నిప్పులు మండుచున్న పువ్వులలో ఉంటాయి. వాటిని పెట్టి మంటేస్తారు. ఆ మంట దగ్గర 12 అడుగులు వేస్తుంది. 12 అడుగులు అంటే మన చర్చి హైట్. ఆ సెగకే ఏమి చదువుడు అంత దూరం పోతారు. దగ్గర ఉంటే కాలిపోతా ఉంటారు. అది గంటలు గంట సేపు మళ్ళీ దాటిని ఆర్పినప్పుడు బొగ్గు వేసి మొత్తం పోస్తారు. తర్వాత వాటి మీద ఏం చేయాలి? నడుచుకుంటూ పోతారు నిప్పుల మీద. అర్థమైందా? ఇదే 12 అడుగులకే ఆ యొక్క జ్వాలలు వేస్తాయి మంట. కానీ ఏముంచి ఎక్కడ ఉంటారు? స్కూల్ దూరంలో లేదా మా ఇల్లు అవతలకి ఉంటారు. దీనికి అంత శాఖ తట్టుకోలేకపోతుంటే ఈ అగ్నిగుండాన్ని నెతనేశ్వరరాజు ఇంకెంత వేసాడు? 7 అంతలు అంటే సుమారు 52 అడుగులు హైట్. 52 అడుగులు హైట్ అంటే దరిదాపు 10 స్టేర్ బిల్డింగ్ అంత హైట్ వాటి మంటలే వేశాడు. ఇంకా చూసుకోండి, వారిని శ్రేష్ఠులు కూడా బూడిదైపోయి వచ్చారు. కానీ వీళ్ళ మాత్రం చావకుండా అడ్డులో తిరిగారు. ఎందుకని? వారితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ అక్కడ ఉన్న జనులందరికేమో మనం ముగ్గురిని వేసిందని చెప్తుంటే, కాదురా మనం వేసింది ముగ్గురినే. కానీ 4వ వాడు వాళ్ళకి తిరుగుతూ వాళ్ళకి ఏ హాని కూడా కావట్లేదు అనేసి వారిని బయటికి తెచ్చినప్పుడు బెత్తరపోయి అందరూ చూసి, ఇప్పుడు ఎవడే సరే వీరు సేవిస్తున్న దేవుడే గొప్పవాడు, వీరిని ఈ దేవుని తప్పకే దేవత కొలిసినా మీరందరూ అగ్నిగుండంలో పోతారనేసి తర్వాత ఇటు కార్యానికి ఒడిగట్టిన వారు ఉంటారు కదా కొన్ని దొంగ గుంపు, వీళ్ళందరిని పట్టుకొని అగ్నిగుండంలో నిసిరేసి నెతనేశ్వరుని చంపేస్తాడు. యేసురత్నమే జయం. వారు కాపాడబడ్డారంటే దానికి కారణం ఎవరు? దేవుడు వారికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకి అనేకమైన అపాయాలు, అనేకమైన భయంకరమైన సంభవాలు సంభవించు ఉంటాయి. కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నాడు. దానికి కారణం ఎవరు? దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనం నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు దేవుడు మనకి తన కాపుదలగా దేవుని దూతలను ఇస్తాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అనేసి దేవుని లేఖనం సెలవిస్తుంది. అంటనే యోసేపు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. యోసేపుకు ఎక్కడ తోడై ఉన్నాడు? ఆయన ఐగుప్తు దేశంలో తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక
చేయక ఉండెను. హల్లెలూయా. యెహోవా సఫలం చేసి. హల్లెలూయా. ఇక్కడ చెరసాలలో యోసేపుకు దేవుడు ఏమన్నాడు? తోడై ఉన్నాడు. యోసేపు చెరసాలలో పడటానికి కారణం ఏంటి? అతడు చేయరాని ఒక దుష్క్రియకు ఒక దుర్మార్గురాలు అతని మీద నింద మోపింది. ఈ పోతిఫరు భార్య ఉదాంతం మనం తెలుసుకోవడానికి ముందు అసలు యోసేపు చరిత్ర తెలుసుకుంటే ఇది మీకు క్లియర్ కట్ అవుతుంది. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ యాకోబుకి 13 మంది, 12 మంది మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఎంతమంది? 13 మంది. అయితే ఈ 12 మంది అన్నదమ్ములలో యోసేపు 11వ వాడు, చిన్నవాడు బెన్యామీన్. అయితే దేని బిడ్డలారా, ఈ బెంజమీను యోసేపు రాహేలుకు పుట్టినవారు, మిగిలిన వారు వేరే భార్యలకు పుట్టినవారు. అయితే యోసేపు ఎల్లప్పుడూ దేవునితో ఉండేవాడు. యోసేపు ఎల్లప్పుడూ తండ్రితో ఉండేవాడు. వారు అన్న చేస్తున్న చెడు తప్పులకి, చెడు క్రియలకు, వాళ్ళు చేస్తున్న ప్రతి దొంగచాటు పనులు అన్నీ వచ్చి ఎవరు చెప్పేవాడు? తండ్రికి చెప్పేవాడు. ఇలా చెప్తున్నప్పుడు యాకోబు మీద, యోసేపు మీద వీళ్ళు ఏం చేశారంట? పగబట్టారు. ఏం పట్టారు? పాములు పగబడతాం చూసాం, కానీ మనుషులు కూడా పగబడతారంటే పడతారు. యేసు రక్తమే జయం. ఈరోజు మనం ఎదుగుతుంటే మన పక్కన కూడా మన మీద ఏం చేస్తారు? ఒక పనిలో ఉండి వాళ్ళు అభివృద్ధి అవుతున్నప్పుడు వాళ్ళు ఎదగకుండా వాడిని అంతమంది చేయాలి, నాశనం చేయాలి. బిజినెస్లో కూడా అలాంటివి కూడా చాలా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు మనకి హాని కూడా చేయలేడు. యేసు రక్తమే జయం. అయితే యోసేపు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కలలు కనేవాడు. నా చుట్టూరు పనులకి వచ్చి నాకు సాష్టాంగ పడ్డ పనులు వేసి నిలబడింది, ఆ నిలబడిన వాడు నేనే, పడుకున్న వాళ్ళు ఎవరు మీరే చెప్పినప్పుడు ఏందిరే నువ్వు మాకు అధిపతిగా ఉంటావు అనేసి యోసేపు ఇంకా వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఈ బేతేలు నుంచి ఒక ప్రాంతంలోకి వారు మేకల మందం మేపడానికి వెళ్తారు. ఈ వెళ్ళినప్పుడు అక్కడికి యోసేపు తన అన్నలకి ఏం చేస్తాడు? ఆహారం వేయడానికి వెళ్ళినప్పుడు పట్టుకొని యోసేపు కొట్టి చంపడానికి చూస్తాడు. రూబేను వాళ్ళ చేతుల నుంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత అతను ఏం చేస్తాడు? గోతులు వేసినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది ఐగుప్తు దేశానికి వెళ్తారు. వారికి అమ్మేస్తారు యోసేపుని. మరి తండ్రిని మరి ఏం చెప్పాలి సమాధానం అంటే, వాళ్ళందరి దగ్గరకు వచ్చి తండ్రితో చెప్పి మీ కుమారుడిని మేము చూడలేదు, ఒక అడిగి మృగం యోసేపుని చంపేది ఉండొచ్చు, అందుకని మాకు ఒక వస్త్రం దొరికింది అనేసి ఆ వస్త్రాన్ని మేక రక్తం నుంచి చూపెట్టారు. యేసు రక్తమే జయం. అయితే మన బైబిల్లో ఏ విధంగా ఉంటుంది? చరిత్రలో చూసినట్లయితే యోసేపుని ఒక తోడేలు పేక తింది, దాన్ని తగులుతుంటే అది అక్కడే వదిలేసి ఆ వస్త్రాన్ని విప్పేసి యోసేపు ఎత్తకెళ్ళిపోయింది అనేసి యాకోబు చెప్పినప్పుడు యాకోబు భయంకరంగా రోదనతో బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు ఆ మృగం ఎక్కడ ఉంటుందో అనేసి తన ఇంట్లో సేవకులని ఈ యొక్క మిగిలిన 11 మందిని తీసుకుని వీళ్ళు అడిగి అంతా వెతికినప్పుడు వెతికించమంటాడు. ఒక తోడుని పట్టుకుని ఇదే నీ కొడుకు తినేసింది అనేసి వాళ్ళు మళ్ళీ పెద్ద మాటలు చెప్తారు. యేసు రక్తమే జయం. అయితే దేని పెట్టినారు గమనించండి, ఆ తోడుని కూడా యాకోబు కత్తిని చంపే లోపల దానికి మాటలు వస్తాయి. నేను నా కుమారుడు పోయాడు, దాన్ని ఎత్తుకొని నేను వచ్చాను, నన్ను తీసుకుని వచ్చాననేసి ఆ యొక్క గ్రంథాలలో ఉన్నది. యేసు రక్తమే జయం. అప్పుడు యాకోబు ఇది కాదనేసి వదిలేస్తాడు. దేవుడు జంతువులు కూడా మాట్లాడతాడు. బిలాము ఇశ్రాయేలు శపించడానికి వెళ్తుంటే గాడిదకి మాటలు ఇచ్చిందా లేదా? చేప నోట్లో నుంచి షేకులు తెప్పించిందా లేదా? ఇది కూడా ఉన్నది. కాకపోతే ఇది మన బైబిల్లో లేదు, కొన్ని చారిత్రక గ్రంథాలలో ఉంది. ఇది అబ్బాయి గ్రంథాలలో, బుకాపు, జాషీర్ ఇలాంటి వాటిల్లో ఉన్నాయి. అయితే యోసేపు ఎక్కడికి తీసుకుని వచ్చాడు?
ఐగుప్తుకి తీసుకొని వచ్చాడు. యోసేపు చాలా అందగాడు, మంచి బలాఢ్యుడు, చాలా వినయమనస్కుడు, అందమైన వాడు. హల్లెలూయా. యోసేపుకి అప్పుడు ఎంత వయసు? 17 సంవత్సరాలు. ఎంత? 17 సంవత్సరాలు. అయితే పోతిఫర్ యొక్క గృహంలో ఇంట్లో పనిచేయడానికి ఉన్నాడు. అయితే అతడు పని చేస్తున్నప్పుడు యోసేపుకి సమస్తాన్ని అప్పగించి అతడు రాజ్యం పరిపాలన కోసం వెళ్ళేవాడు. అయితే ఇతని భార్య యోసేపు మీద ఏం చేసింది? మనసుబడి కన్నేసింది. యోసేపుతో పాపానికి ప్రేరేపించడానికి చూసింది. చూడండి దేవుని ద్వారా ఎంత పాపమో. యోసేపు ఎంత అందగాడంటే యోసేపు పని చేసుకునేటప్పుడు ఎర్ర పక్కన ఉన్న వాళ్ళు గోలకి కూడా చూసేవాళ్ళంట. ఆయన అంత అందగాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యోసేపు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పాపం చేయవాడు పాపానికి బానిస. పాపం ముందు మన కోరిక తీర్చిద్ది, ఆ తర్వాత మనల్ని చంపేస్తుంది. ఈ పోతిఫర్ భార్య గురించి బైబిల్లో పేరు లేదు, కానీ చరిత్ర గ్రంథాల పేరు ఏంటంటే జలేక. ఏం పేరు? జలేక. మీరు రాసుకోండి, ఇప్పుడు మీరు వాక్యం చెప్పడానికి ఉన్నప్పుడు కానీ మీకు ఉపయోగపడుతుంది. జలేక ఈవిడ పాపం ప్రేరేపణ ఏం చేసేవాడు? పారిపోయాడు. పరమందున్న దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు అనేసి ఆవిడతో పాపం చేయకుండా కూడా అక్కడ ఏమైపోయాడు? పారిపోయాడు. కానీ చెయ్యని నేరానికి ఆవిడ ఏం చేసింది? నిందేసింది. నన్ను ఎట్ట చేశాడు అట్ట చేశాడని. యోసేపును భయంకరంగా కొట్టి ఆ చెరసాలలో వేసినప్పుడు యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాల నాయకుడు బాధ్యతలు కూడా జైలర్స్ అందరికీ అతడు ఏం చేశాడు? లీడర్గా ఉన్నాడు. అయితే కొన్ని సంవత్సరాలకు ఫరో కలగన్నప్పుడు దానికి అర్థాలు ఎవరో చెప్పరు. యోసేపు ఆ అర్థం చెప్పినప్పుడు యోసేపు గొప్పవాడిగా దేవుడు ఆ ప్రదేశంలో లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఈ యవ్వన కాలంలో అన్ని కోరికలు వస్తాయి, వాటిని చంపుకొని జీవించడమే నీతిమంతుల జీవితం. హల్లెలూయా. నీతిమంతుడు అంటే ఏంది చెప్పండి? పాపం. పాపాన్ని జయించాలి. పాపం చేయడానికి అవకాశం వచ్చినా దాని నుంచి పారిపోవటమే నీతిమంతుని యొక్క లక్షణం. హల్లెలూయా. ఎలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, దీవిస్తాడు, తరతరాలకు ఆశీర్వాదకర్తలుగా చేస్తాడు. తిమోతితో కూడా అంటాడు పౌలు గారు, తిమోతి నీ యవ్వనించవచ్చు, నువ్వు పారిపో అనేసి అంటాడు. యోసేపుకి యాకోబు వస్త్రం ఇచ్చినట్టుందా? ఇశ్రాయేలు వస్త్రం ఇచ్చినట్టుందా? ఇశ్రాయేలు వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రం ఏంటంటే నీతి. చెప్పండి, నీతి. నీతి వస్త్రం. పాపం చేయడానికి అవకాశం ఉన్నా చేయకుండా పారిపోవాలి. కానీ ఇప్పుడు అలాంటి వారు ఉన్నారా? పెళ్ళైన వాళ్ళు పాపంలోనే ఉన్నారు, పెళ్ళి కాని వారు కూడా పాపంలోనే ఉన్నారు. ఇప్పుడు అన్నిటికీ దగ్గర చేసేది ఏంది? సెల్ ఫోన్. ఏంది? సెల్ ఫోన్లో మనం చూడని దృశ్యాలంటూ లేవు. సెల్ ఫోన్ మన జీవితంలో పార్ట్ కాదు, కానీ అదే మన జీవితంలో పార్ట్గా అయిపోయింది. హల్లెలూయా. నీ కళ్ళు తెరిస్తే దేవుడు, కళ్ళు మూస్తే దేవుడు, నడిచినా దేవుడే, పడుకున్నా దేవుడే అనేసి మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. నిన్న తెల్లవారుజామున కరెక్ట్గా 4:30కి దైవంతో పాస్టర్ గారు ఫోన్ చేశాడు. తెల్లవారుజామున వాక్యం చెప్పడానికి వెళ్ళాలి కదా. నేను 4:30కి లేవాలనుకున్నాను, కానీ అలారం పెట్టుకుంటూ మర్చిపోయాను. హల్లెలూయా. అయితే 4:30కి పాస్టర్ ఫోన్ చేసి, తమ్ముడు వందనాలు, ప్రైజ్లాడు అన్నాడు. ప్రైజ్లాడు అన్నా ఏందన్నా అంటే, నాకు ఒక మెసేజ్ కావాలి, దాని గురించి చెప్పు, తూర్పు దేశంలో జ్ఞానం లేదు అనేసి తెల్లారి చెప్పినప్పుడు ఆ తుప్పడు కప్పుకొని అంతే తూర్పు దేశం జ్ఞానం గురించి చెప్పేసి. హల్లెలూయా. ఆ ఫొటోస్ ఎడిటింగ్ కావాలని అవి కూడా ఇచ్చేసాను. అంటే మనం నిద్రలో లేపినా కానీ దేవుని వాక్యాలు చెప్పినప్పుడు పాపం ఆటోమేటిక్ మన హృదయంలో ఉండదు. పాపం చేయడానికి అవకాశము వచ్చినా సరే దాని నుంచి పారిపోవాలని మనం ఏం చేయాలి?
నీ వాక్యము నా పాదములకు దీపం. నేను వెళ్ళు త్రోవకు అది వెలుగై ఉన్నది. మనం నడిచేది పడున్నట్టు మొత్తం ఆయన చూస్తాడు. నైట్ పూట చెడ్డ ఆలోచన లేకుండా నిద్రపోయేవాడే దేవుని దృష్టిలో నీతిమంతుడు. యేసురక్తమే జయం. తర్వాత యేసేపు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు కూడా. అతను వాళ్ళ పేరు మనష్షే, ఎఫ్రాయిములుగా వాళ్ళు పిలవబడ్డారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? కాపుదలగా ఉంటాడు. ఆ కాపుదలనిచ్చే దేవుడే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న ఇమ్మానుయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు ఈరోజు మనకి కూడా తోడై ఉన్నాడు. మనకు తోడుగా ఉన్న దేవుడు మనం పాపం చేస్తుంటే ఆపగలడా? ఆపగలడు. కానీ ఆ స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చాడు. సౌదీ అరేబియాలో దొంగతనం చేస్తే మడికట్టు తీసేస్తారు తెలుసా? సౌదీ అరేబియాలో ఈ మడికట్టు నరికేస్తారు. ఒకవేళ అబద్ధాలు చెప్పితే నేలకు కట్ చేస్తారు. చూడడానికి దృష్టి సెల్ ఫోన్ మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని చూస్తారు కదా, అలాంటివి కూడా ఆడ నిషేధమే. అవి కానీ చూసినా సరే ఏం చేస్తారు? వాళ్ళు గుడ్లు వీకేస్తారు. కొన్ని చెడ్డ దృశ్యాలు కూడా చూస్తారు. చాలా మంది భయంకరమైన పాపంలో ఉంటారు. యేసురక్తమే జయం. అలాంటి చూసినా సరే గుడ్లు వీకేస్తారు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే పేకలు నరికేస్తారు. అలాంటి శిక్షలు మన ఇండియాలో వస్తే సంవత్సరంలోకి ఒక్కడు కూడా బతకడు. యేసురక్తమే జయం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు పాపం మన దగ్గరికి రాదు. యేసుకి అవకాశం వచ్చినా కానీ యేసు ఏం చేశాడు? పారిపోయాడు. ఈరోజు నీ పాపం నుంచి నువ్వు కూడా పారిపోతే దేవుడు నీ జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. నీ కుటుంబంలో నువ్వు పరిశుద్ధంగా ఉండి నీ భర్తలు మారకపోతే ఆ శాపం నీ కుటుంబంలో పనిచేస్తుంది. నీ భర్త మీరు మారి నీ పిల్లలు పాపం చేస్తే ఆ శాపం ఇంట్లో పనిచేస్తుంది. కుటుంబం అంతా దేవుని నమ్ముకొని నీతి మార్గాలలో నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమని తోడుగా దేవుడు మనకి తోడని అర్థం వచ్చేసింది. ఇమ్మానుయేల్. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశాన్ని కాయటానికి దేవుడు నిరంతరం 3 దూతల కీపింగ్స్ ఉంటాయి తెలుసా? ఒకటి మిఖాయేలు, రెండవది గబ్రియేలు, మూడవది రఫాయేలు. చెప్పండి. ఒకటి మిఖాయేలు, 2 గబ్రియేలు, 3 రఫాయేలు. మిఖాయేలు అనగా దేవుని ప్రజలకు ఆపద వచ్చినప్పుడు, దేవుని ప్రజలకి వారి మీద శ్రమ వచ్చినప్పుడు ఈ మిఖాయేలు దూతలు దేవుని ప్రజల పక్షాన దిగి శత్రువులతో యుద్ధం చేస్తాయి. ఏం చేస్తాయి? శత్రువులతో యుద్ధం చేస్తాయి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము మనం చూసినట్లయితే యూదుల రాజు అయిన హిజ్కియాను ఆ యొక్క శత్రు సంహారులు అందరూ అశ్వరులు దండేసినప్పుడు ఒకే రాత్రి ఈ మిఖాయేలు దూత దిగి ఎంతమందిని చంపింది? 1,85,000 మందిని ఒక్క రాత్రి లేపేసింది. హల్లెలూయా. నీకు ఒక కత్తి ఇచ్చి 10 మందిని చంపండి, చంపుతురా? అమ్మో వేసి కత్తి చూడగానే అక్కడ వచ్చి వెళ్ళిపోతాం. యేసురక్తమే జయం. చూడండి, ఈ యొక్క దేవదూత కాపుదలుగా ఉంటది. ఈ షెకెము అనే ప్రాంతంలో దేనాన్ని అతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిపోయినప్పుడు ఏంటంటే దేనా ఒక ఆడపిల్లని కంటది. ఈ అమ్మాయిని కన్నప్పుడు ఈ అమ్మాయి కూడా ఎక్కడికి వస్తుంది? ఐగుప్తు దేశానికి వస్తుంది. అక్కడ బోను యాజకుడైన బోను దేవతకి యాజకత్వం వహిస్తాడు. అతనికి పిల్లలు లేరు. ఈ దేనా కుమార్తెని తీసుకొని అక్కడికి వచ్చారు. మీకు చరిత్ర చెప్తాను. ఈవిడే ఈ అమ్మాయి పెద్దదై పెళ్లిడికి వచ్చేసరికి ఇక్కడ బానిసగా వచ్చిన యేసేపు ఏమైపోతాడు? ఫరో తర్వాత ఫరో అవుతాడు. ఈవిడ్నే ఆయన ఏం చేస్తాడు?
వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేవుడు అక్కడి నుంచి అక్కడ తీసుకుని రావటానికి కూడా ఎవరి కాపుదలం ఇచ్చాడు? దేవుని యొక్క సైనికుడు మిఖాయిల ద్వారా అక్కడ తీసుకొని ఆ చిన్న పాప అక్కడ రాగానే పెద్దవాడి వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరికే ఎఫ్రాయిము మనష్షే జన్మిస్తారు. ఈ మిఖాయిల దూతలో దేవుని ప్రజలు ఏం చేస్తారు? కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత గబ్రియేలు దేవుని సముఖంలో మనం చేసే ప్రతి ప్రార్థనకు ఆ పరమం నుంచి భూలోకానికి ఏం చేస్తుంది? మనం చేసే ప్రార్థనకు జవాబులను తీసుకుని వస్తుంది. హల్లెలూయా. అందుకనే మరియమ్మ దగ్గరకు ఎవరు వచ్చారు? గబ్రియేలు దూత వచ్చింది. దానియేలు కూడా ప్రార్థన చేసినప్పుడు 21 days ఆలస్యం అవుతుంది. ఎందుకని? ఈ యొక్క మిఖాయిలు గబ్రియేలు దూత పరమం నుంచి భూలోకానికి దిగి వస్తుంటే మధ్యలో లూసిఫర్ పరలోకంలో ఏం చేసింది? యుద్ధం చేసింది. దానిని ఓడగొట్టి ఆ యొక్క సమాచారాన్ని గబ్రియేలు దూత దానియేలు వద్దకు వచ్చి మోసుకొని వచ్చినట్లు దానియేలు గ్రంథంలో సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ గబ్రియేలు దూత తర్వాత ఎవరు ప్రత్యక్షమయ్యాడు? యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. మత్తయి మొదటి అధ్యాయంలో చూసినట్లయితే గబ్రియేలు దూత, యోసేపు, మరియా, యేసు ప్రభువులే మనకు కనపడతారు. యోసేపు ఒక స్వప్నంలో కలగంటాడు, మరియా తప్పు చేసింది, ఏమో నేను వదిలేయాలి, ఎందుకు ఎలా చేసింది అనేసి ఆలోచిస్తుంటే స్వప్నం మంది యోసేపుకు గబ్రియేలు దూత కనబడి ఆగల్లో ఏ తప్పు లేదు, ఆవిడ ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భం ధరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అందరికి తండ్రి ద్వారానే పిల్లలు పుడతారు, కానీ దేవుని ద్వారా దేవుడే జన్మించాడంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఒకే ఒక ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. యెషయా ప్రవచించిన ప్రవచనం ఇక్కడ ఏమైంది? నెరవేరింది. యేసు రక్తమే జయం. గబ్రియేలు దూత దేవుని సముఖం నుంచి ఏం తీసుకొని వస్తాడు? వర్తమానాలను తీసుకొని వస్తాడు. జరగబోయే వాటిని భవిష్యత్ కాలంలో అన్నిటినీ ఆయన తెలియజేస్తాడు. హల్లెలూయా. తర్వాత మూడవది రఫాయేలు దూత. చెప్పండి, రఫాయేలు దూత. ఇది కొత్తగా ఉంది కదా మీకు? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. యేసు రక్తమే జయం. కాకపోతే మనం ధ్యానం చేస్తే వాటికి మనకి అర్థమవుతాయి. ఈ రఫాయేలు అనగా స్వస్థపరచువాడు. చెప్పండి, స్వస్థపరచువాడు. తన ప్రజల యొక్క గాయాలను ఈ రఫాయేలు దూత వచ్చి ఏం చేస్తుంది? యుద్ధాలు చేసినా కానీ వారు పోరాటాలు చేసి తిరిగి వచ్చినప్పుడు దేవుని సముఖంలో ప్రార్థించినప్పుడు దేవుడు వాటికి ఆజ్ఞాపించి వెళ్ళిన ప్రజలను స్వస్థపరచమని ఆజ్ఞాపించినప్పుడు వచ్చి ఆ గాయాలన్నింటినీ కడతారు. హల్లెలూయా. రఫాయేలు అనగా స్వస్థపరచువాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. రోజు నీ కష్టాలు, బాధలు ఏదున్నా సరే, అనారోగ్యం ఏదున్నా సరే వచ్చి ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనేసి దేవుని ఆత్మ సెలవిస్తుంది. ఈ ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండి మన యొక్క బాధల నుంచి మనం విడిపించి మన పాపాల నుంచి మనల్ని రక్షించి ఆయన మనకి ఎంత హైకేర్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ప్రపంచంలో మనకున్నంత హైకేర్ ప్రొటెక్షన్ భూమి మీద ఎవరికి లేదు, తెలుసా? అందరూ అనుకుంటారు ప్రధానమంత్రి పక్కన బాడీ గార్డులు ఉంటారు, లేదా పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ అనుకుంటాం. వాళ్ళు హై ప్రొటెక్షన్ అనుకుంటాం. వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరో తెలుసా? మనకి కావాలని దేవుని దూతలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి చుట్టూ అటు ఇటు దేవుని దూతలు ఉంటాయి. నేను వాటిని గమనించాను. నేను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఒకసారి పులిపాడులో ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాను. నైట్ పూట సైకిల్ వేసుకొని పాస్ గారు ఇద్దరేమో బైక్ మీద వెళ్ళారు, నేనేమో సైకిల్ వేసుకొని పోయా. రాత్రిపూట 12 గంటల కాడ అయిపోద్ది. భోజనాలు వేసుకుని మళ్ళీ తెల్లారే ఆదివారం కాబట్టి మళ్ళీ పేరు అటెండ్ కావాలి.
అది 2017, 16 ఆ సంవత్సరంలోది. వాళ్ళు ఏం చేశారంటే గంగారం నన్ను పట్టుకొని వచ్చారు. గంగారం డౌన్ ఉంటుంది కదా, ఆ డౌన్ దగ్గరికి రాగానే ఏం జరిగింది, అరే ఇది డౌనే, చిన్నగా స్పీడ్గా వచ్చేసి నేను అన్నం తిప్పేసి మళ్ళీ నీకు ఎక్కడికి వస్తాను అన్న చెప్పాడు. వద్దులే అన్న, నాకాడ ఫోన్ ఉంది, ఆ ఫోన్ పెట్టుకొని నేనేం చేసాను, లైట్ వేసుకొని పాటలు పెట్టుకుంటాను. పాటలు పెట్టుకొని తినుకుంటూ వస్తున్నప్పుడు దేవుని ద్వారా డౌన్ దాటగానే చేయబడున్నాడు. దేవుడా నువ్వే నా దిక్కు అనేసి జస్ట్ అట్లా వేడుకున్నా లేదో అవతల నాకు తోడుగా ఒక దేవదూతలు వచ్చినట్టు నేను గమనించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రియాలిటీ. యేసు రక్తమే జయం. తన ప్రజలనే ఆయన ఎల్లప్పుడూ కీపింగ్ చేస్తూ ఉంటాడు. దేవుడు మనం కాపాడకపోతే మనం బ్రతకం. ఈరోజు మనం గాలి పీలుస్తున్నామంటే గాలి ఎవరు ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే దానికి అవకాశం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత ఘోరాతి ఘోరం ఉన్నా దేవుడు నిన్ను జీవంతో లేపాడంటే రేపన్నా నువ్వు మాతో అనేసి అవకాశం ఇస్తున్నాను. యేసు రక్తమే జయం. చూడండి, దేవుని ద్వారా మనల్ని కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు. ఏనగా ఆయన పేరేంది? ఇమ్మానుయేలు. ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించరు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలెను. ఎదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన ఇమ్మానుయేలును పేరులకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. ఈరోజు నీవు ఒంటరివి కావాలి. దేవుడు నీకు తన దూతలను కాపుదలుగా ఇచ్చాడు. నా పక్కన 1000 మంది పడినను, నా కుడిపాక 10,000 మంది కూలినను ఆ అపాయము ఈ యొద్దకు రాదు అనేసి దేవుని లేఖనం సెలవిస్తుంది. 2021లో దేవుడు ఒక మాటని నాకు ప్రేరేపించాడు. అది ఏంటి అంటే, బస్సులో 20 రూపాయలు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు మాచల్ బస్ స్టాప్లో బస్సులో కూర్చొని ప్రార్థించి, దేవుడా నేను ఒక్కనే వెళ్తున్నాను, మరి నా పరిస్థితి ఏంటి, మరి నాకు ఎవరు తెలియదు ఏంటంటే, అప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే 91వ కీర్తన 11వ వచనంలో ఉన్నదన్నమాట. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించగానే ఉన్నది. అంటే మనం ఏ ప్రయాణం చేసినా సరే మనకు ముందు వెనక లెఫ్ట్ రైట్ ఎవరు ఉంటారు? దేవుని దూతలు ఉంటారు. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మన దేవదూతలు ఎంత హైట్ ఉంటాయి అనుకుంటున్నారు చెప్పండి, వాళ్ళకి తెలిస్తే. మనకు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. డెకరేషన్ ఫొటోస్లు కానీ ఫోన్లో చూసినట్లయితే యేసుప్రభు పక్కన గులుగులు రెక్కలు నెగుతున్నట్టు మనకు కానొస్తూ ఉంటాయి. కానీ నిజమైన దేవదూతలు ఎట్లా ఉంటాయో తెలుసా? 1996లో నాసా ఒక వీడియో ఫుటేజ్ని పంపించింది. ఆ ఫుటేజ్లో ఏముందంటే, హబుల్ టెలిస్కోప్ అనేసి నాసా నుంచి అంతరిక్షాన్ని పంపింది. సుమారు అది 15 లక్షల కిలోమీటర్ల హైట్లో ఈ టెలిస్కోప్ ఉండి భూమి మీదకి అక్కడ ఏమేమి జరుగుతుంది వాతావరణం అంతా అది ఇచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ పనిచేస్తున్నాయి కదా, ఈ సెల్ ఫోన్ పనిచేసినప్పుడు ఎట్ట పనిచేస్తున్న సిగ్నల్స్ ఏమన్నా వస్తున్నాయి అనుకుంటున్నారు? అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా వస్తాయి. ఫస్ట్ ఆడికెళ్ళి తర్వాత అన్నదరకాడికి వెళ్ళిపోతాం. ఫోన్ చేయగానే రెండవది కదా కుర్రని, ఆ కుర్రని శబ్దం ఫస్ట్ ఆడికెళ్ళింది. ఆడి తర్వాత యూజ్ చేసిన తర్వాత మీ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఎంత వేగంగా పనిచేస్తున్నాయో చూడండి. అలాంటి ప్రదేశాలలో ఈ హబుల్ టెలిస్కోప్ ఏం చేసిందంటే ఒక ఫుటేజ్ తీసింది. ఆ ఫుటేజ్లో ఏమైనా ఉన్నది అంటే, ఒక ప్రాంతంలో కొన్ని దేవదూతలు డ్యాన్స్ చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ ఎక్కడం అది ఫుటేజ్ పంపించింది. హల్లెలూయా. అది చూసి ప్రపంచంతా షాక్ తిన్నదే. మనం అనుకున్నట్టు చిన్న చిన్న దేవదూతలు కాదంటాయి.
ఒక్కొక్క దేవదూత 80 అడుగుల హైట్. హల్లెలూయా. వాటి రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలే సుమారు 50 నుంచి 60 అడుగులు పొడవు. విమానాన్ని ఇప్పుడు చూసారా దగ్గర నుంచి? విమానాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో నేను దగ్గర నుంచి చూశాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాను. అంటే ఆగినప్పుడు ఎంత పొడవు ఉంటాయో అంత పొడవు ఈ దేవదూత రెక్కలు ఉన్నాయి. యేసు రక్తమే జయం. ఇలాంటివి మన కంటికి కనబడుతూ మనం ఏమవుతాం? రెండవది దెబ్బకి తీసుకుపోతాం. యేసు రక్తమే జయం. నీకు వాటి విలువ అర్థం కావాలంటే బయట పక్క సెల్ టవర్స్ వచ్చి ఊరు బయట ఒకవేళ ఇంటి దగ్గర చూసినా కానీ మీరు ఊరికి వెళ్ళినప్పుడు చూసినా కానీ కనపడతా ఉంటాయి. ఒక్కొక్క దేవదూత అంత హైట్ ఉంటాయి. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవదూతలు కూడా దేవుడు మనకి ఎలా నియమించాడు? మనకి కాపుదలగా, మనకి స్వస్థపరిచేవారుగా, మనకి కీపింగ్స్గా ఉంచాడు. అందుకని యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఒంటరి కాదు. ఆయన దేవుని దూతలు ఆయనకి కాపుదలుగా ఉన్నాయి. దేవదూతలు అనే సబ్జెక్టుని భవిష్యత్తులో మనం ధ్యానం చేసుకున్నప్పుడు వీటి గురించి ఇంకా వివరంగా మీకు చెప్తాను. హల్లెలూయా. కావున ఈరోజు మనం ఒంటరి వాళ్ళమా? మనకెవరు కాపుదలుగా ఉన్నారు? దేవుని దూతలు మనకి కాపుదలుగా ఉన్నాయి. కావున మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు, నాకు ఎవరు లేరని అనుకోవద్దు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఎదుగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుకుని ప్రభుత్వ ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. కావున ఈ తోడైన దేవునికి మన బాధలు చెప్పుకొని మన సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆయనే వాటన్నిటి నుంచి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కావున దేవుడు ఈ యొక్క వాక్య సందేశాన్ని మీ హృదయంలో ఫలింపజేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.